హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ రామస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే చాలా కార్స్ అనేవి చూపిస్తారు. అందులోనే మన మెయిన్ లీడ్ ఉంటారు. అంతకంటే ముందు ఫస్ట్ మన మెయిన్ లీడ్ బెస్ట్ ఫ్రెండ్ అనేది దిగుతాడు. తన పేరు వచ్చేసి గువా అని ఉంటుంది. తనేమో ఒక్కసారిగా దిగి హీరో వైపు తిరిగేసరికి హీరో కూడా కార్ల నుంచి మొత్తానికి దిగేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోని చూసి తనే కదా రిచ్, అలాగే డెవిల్ సీఈఓ అని చెప్పేసరికి అవును 30 years వచ్చినా కానీ ఇంకా స్టిల్ సింగిల్గానే ఉన్నాడు, అందుకోసమే మేము ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చాడని చెప్తూ ఉంటే అప్పుడే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది వస్తుంది. తన పేరు వచ్చేసి క్వీన్ అయి ఉంటుంది. అలా డైరెక్ట్గా హీరో దగ్గరకు వెళ్ళి చూస్తూ ఉండేసరికి తనకి ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారిగా గుర్తొస్తుంది. ఎందుకంటే 1 month బ్యాక్ అనుకోకుండా మన హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా నైట్ని స్పెండ్ చేసేసి ఉంటారు. అలా కోపంగా హీరోని గట్టిగా పిలిచి ఆగని నేను మీకోసం వస్తున్నానని చెప్పి పరిగెత్తుకుంటూ హీరో దగ్గరికి అనేది వెళ్తుంది. అలా వెళ్ళేసరికి హీరో ఉండి ఎవరు నువ్వు అని చెప్పేసరికి నీకు గుర్తులేదా, నేనని చెప్పి నేను ఇప్పుడు ప్రెగ్నెంట్ కాబట్టి మీరు నాకు మీ సైన్ కావాలి, నేను డాక్టర్ని అడిగితే ఖచ్చితంగా ఫాదర్ సైన్ కావాలన్నారు కాబట్టి సైన్ చేయండి అని చెప్తే తన బెస్ట్ ఫ్రెండ్ ఏమో హీరో వైపు తిరిగి నాకు ఈ విషయం తెలియదు కదరా, నువ్వు ఎప్పుడు కూడా చెప్పలేదు అనేసరికి ఒక్కసారిగా మన హీరో కోపంగా చూస్తే సైలెంట్ అయిపోతాడు. అప్పుడే హీరో ఏమో తన దగ్గర ఉన్న చెక్ పైన సైన్ చేసి ఇదిగో ఈ మనీ సరిపోతాయా అని చెప్పేసరికి హీరో నుండి నాకు మనీ అవసరం లేదు, నేను అబోర్షన్ చేయించుకోవాలనుకుంటున్నాను కాబట్టి మీరు సైన్ చేయండి అంతే, అంతకు మించి ఇంకేం వద్దని చెప్పేసరికి మన హీరో ఏమో అవేం పట్టించుకోకుండా మళ్ళీ ఇంకొక చెక్ పైన సైన్ అనేది చేస్తాడు. అది కూడా 1 million ఉన్నది. అది చూసిన హీరో నాకు మనీ వద్దని చెప్తే అర్థం కాదని చెప్పి అంటున్నా కానీ మన హీరో అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. అక్కడున్న గార్డ్ అనేది కూడా ఈ చెక్ అనేది మీ బాస్కి ఇస్తారన్నా కానీ ఆ గార్డ్ ఏమో ఒక శిల్పం లాగా ఉండిపోయి ఉంటాడు. అప్పుడే తనకు అనేది ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది. అది కూడా స్కూల్కి టైం అయిందని. ఇప్పుడు నా కాలేజ్కి టైం అయింది, నేను వెళ్ళాలి కదని చెప్పి తను అనేది పరిగెత్తుకుంటూ ఎప్పుడో ఒకసారి మీట్ అవుతే ఇవ్వచ్చులే అని అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతున్నాంబనే మన హీరోకి అనేది తన వైపు తిరిగి చూస్తాడు. అలా చూస్తే తను కేవలం మనీ కోసమే ఇక్కడికి వచ్చిందని హీరో అనేది అర్థం చేసుకుంటాడు. మరోవైపు మీ హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోయిన వెంటనే హీరో బెస్ట్ ఫ్రెండ్ నుండి అవును కదరా తను ప్రెగ్నెంట్ అయితే తను నీతో పాటు తీసుకోవచ్చు కదా, గ్రాండ్ మా దానికోసమే కదా ఎన్ని ఇయర్స్ నుంచి వెతుకుతున్నారు, ఎందుకు నీకు తనంటే ఇష్టం లేదా, లేకుంటే తన్ని నీ దగ్గరికి రప్పించుకోవడం ఇష్టం లేదని చెప్తే నువ్వు ఫస్ట్ నోరు మూసుకొని చెప్పి మన హీరో తిట్టేస్తాడు. చూసావు కదా తను కేవలం మనీ కోసమే వచ్చింది, అందుకే అలాంటి వాళ్ళంటే నాకు అసలు ఇష్టం లేదని హీరో కోపంగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు మీ హీరోయిన్ తన ఇంటికి వచ్చేసరికి అక్కడికి వాళ్ళ స్టెప్ సిస్టర్ అలాగే స్టెప్ మదర్ వాళ్ళ ఫాదర్ కూడా ఉండిపోతారు. అది చూసిన హీరో నుండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఏ పని పైన వచ్చారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు లేదని చెప్తే వాళ్ళ నాన్నేమో కోపంగా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీకు ఎంత ధైర్యం ఉంటే మేము చూపించిన పర్సన్ దగ్గర కాకుండా ఎక్కడికి వెళ్ళిపోయావో ఆ పర్సన్ మాకు ఇవ్వాల్సిన మనీ కూడా ఇవ్వలేదు తెలుసా అని చెప్పేసరికి హీరోయిన్ నుండి మీలాంటి తండ్రి కూడా నాకు అవసరం లేదు, మీ అందరు కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, అలాగే మీ కూతురు ఉంది కదా తన్ని ఇచ్చి పెళ్లి చేయండి ఆ ముసలివాడికి అని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ సిస్టర్ కూడా హీరోయిన్ కోపంగా కొట్టి నేను వీళ్ళిద్దరికి కూడా సొంత కూతురిని నీలాగా ఒక అడాప్టెడ్ కూతురిని కాదు కదా, అందుకే నేను ఎందుకు ఇస్తారు, నేను వీళ్ళకి చాలా ప్రీషియస్ అని చెప్పేసరికి హీరోయిన్ కోపం వస్తుంది. అదే మా అమ్మ కనుక బతుకుంటే నేను కూడా తనకి చాలా ప్రీషియస్ అయ్యేదాన్ని కదా అని, నాన్న నువ్వు ఇంకొకసారి ఇలా మాట్లాడితే నేను అసలు ఒప్పుకోనని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో మళ్ళీ హీరోయిన్ కొట్టడానికి వెళ్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో ఇంకొకటి కొడితే మేము అసలు ఇక్కడ నుంచి నిన్ను పంపించేస్తే మీరు ఫస్ట్ నా ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసరికి అవునా సరే నిన్ను పెళ్లి చేసుకుంటానన్న పర్సన్ $500 ఇస్తా అన్నాడు, నువ్వు ఇచ్చే ఆ మనీ మేము తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోతామని చెప్పేసరికి హీరోయిన్ లేవని అంటారు. కానీ వాళ్ళ నాన్నేమో బ్యాగ్ మొత్తం కూడా కింద పడేసి మొత్తం సెర్చ్ చేస్తూ ఉంటాడు. అలా సెర్చ్ చేస్తూ ఉండే దాంట్లో నా వాళ్ళ స్టెప్ మదర్కి ఒక $500 దొరుకుతాయి. అలాగే ఇంత మనీ పెట్టుకొని మళ్ళీ మనీ లేవని చెప్తామని, ఇలాంటి కూతురు ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని చెప్పేసరికి మన హీరోయిన్ ఏమో నాకు స్కూల్ ఫీజు కావాలని చెప్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి వాళ్ళ స్టెప్ సిస్టర్కి ఒక 1 million చెక్ దొరుకుతుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఏమో గట్టిగా వాళ్ళ మదర్ని అలాగే వాళ్ళ నాన్నని పిలిచి చూసారా తన దగ్గర 1 million చెక్ ఉందని చెప్తే హీరోయిన్ ఏమో అది నాది కాదు వేరే వాళ్ళది, వాళ్ళకి ఇచ్చేయాలి ఫస్ట్ అది ఇవ్వండి అని చెప్పినా కానీ ఎవరికైనా ఇచ్చుకో, కానీ ఫస్ట్ అయితే మా చేతిలో పడింది కాబట్టి ఇది మాదే అని చెప్పి వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో నాకు అర్థమైంది 1 month బ్యాక్ నువ్వు ఎవరితోటో స్పెండ్ చేసావు ఆ పర్సన్ ఇచ్చాడు కదా నీకు అని చెప్పేసరికి వాళ్ళ నాన్నేమో ఈ మనీతోటి మాకు చాలు మళ్ళీ ఇంకెప్పుడు రామని చెప్పేసరికి హీరోయిన్ మా మనీ నాది కాదు ఇచ్చేయండి అన్నా కానీ వాళ్ళు పట్టించుకోకుండా తను అనేది కొడతారు. వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో నీకు ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావని మళ్ళీ చాలా గట్టిగా కొట్టేస్తుంది. అలా 3 days తర్వాత మన హీరో
హీరోయిన్ ఏమో తన్ని తాను మొత్తం కూడా నార్మల్ చేసేసుకొని ఒక డెలివరీ గర్ల్ లా పనిచేస్తూ ఉంటుంది. అలా తన పిల్లల్ని తానే చూసుకోవాలని అలా డెలివరీకి అనేది అన్ని డెలివరీలు ఇచ్చి లాస్ట్లో ఒక పార్క్ డెలివరీలో అనేది ఉంటుంది. అక్కడికి వస్తూ ఉంటే అప్పుడే మనకి హీరో వాళ్ళ గ్రాండ్ మ్యాన్ అనేది చూపిస్తారు. వాళ్ళ గ్రాండ్ మ్యాన్ ఏమో పార్క్ లో నడుస్తూ ఉంటే ఒక్కసారిగా తనకి అనేది కళ్ళు తిరిగి కింద పడిపోతూ ఉంటుంది. పక్కన వాళ్ళు అది కూడా చూసి తనని హాస్పిటల్కి వెళ్ళి హెల్ప్ చేద్దాం పదా అని అంటే వద్దు, ఇదంతా కూడా కావాలని మనీ కోసం చేస్తుంటారని చెప్పి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వెంటనే అక్కడికి హీరోయిన్ చాలా స్పీడ్ గా వచ్చి గ్రాండ్ మా మీకు పర్లేదు కదా అని చెప్తూ ఉండేసరికి ఆ గ్రాండ్ మాక్ అనేది మన హీరోయిన్ ఒక టాబ్లెట్ ఇస్తుంది. అలానే ఇచ్చి మీరు జాగ్రత్తగా వెళ్ళండి గ్రాండ్ మా అని చెప్తే, లేదమ్మా నాకు ఒక మనవాడు ఉన్నాడు, తను అసలు పెళ్ళే చేసుకోలేడు, అలాగే తనకి ఇప్పటికీ 30 years వచ్చాయని చెప్పి నువ్వు చాలా మంచిదానివి, నా మనవాడిని పెళ్లి చేసుకుంటావని చెప్పేసరికి హీరోయిన్ నుండి గ్రాండ్ మా ఇంకా నేను ఒక స్టూడెంట్ నేను చదువుకుంటున్నానని చెప్పేసరికి అవునులే నీకు ఎలా సెట్ అవుతాడు చెప్పు, వాడు ఆల్రెడీ ముసలివాడు కూడా అవుతున్నాడని చెప్పి తను అనేది అనేసరికి మన హీరోయిన్ ఏమో మనసులో నేను ఆల్రెడీ ప్రెగ్నెంట్, ఈ విషయం తెలిసి ఆ గ్రాండ్ మా కూడా ఒప్పుకోదు, కాబట్టి ఇలానే చెప్పి తప్పించుకోవడమే బెస్ట్ అని మన హీరోయిన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో తన చేతుకున్న బ్రాస్లెట్ అనేది తీసి ఇదిగోమ్మా ఇది తీసుకొని నాకు ఇది ఒక చిన్న గిఫ్ట్ గా అనుకొని చెప్తే హీరోయిన్ ఏమో గ్రాండ్ మా ఈ జెట్ పెండెంట్ చాలా వర్తి, నాకు అసలు ఇది వద్దు, నాకు ఇప్పుడే డెలివరీ ఆర్డర్స్ ఉన్నాయి, నేను ఇక్కడ నుంచి వెళ్తున్నానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్తూ ఉంటే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో ఇదంతా నా మనడు వల్లే, వాడు ఎంత తొందరగా ఎవరు పుట్టమని చెప్పారో అలాగే ఎంత ఓల్డ్ అయిపోయాడని తిట్టుకుంటే అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు ఏమో మన హీరోకి అనేది ఒకటే తుమ్ములు వస్తూ ఉంటాయి. అది చూసిన హీరో బెస్ట్ ఫ్రెండ్ ఉండి ఎవరో నేను బాగా తలుచుకుంటున్నట్టున్నారా అని చెప్తే హీరో కోపంగా సైలెంట్ గుండు, నేను కనుక్కోమన్న అమ్మాయి గురించి కనుక్కున్నావని చెప్తే తననే చెప్తాడు. తన పేరు వచ్చేసి వెన్ కింగ్. అలాగే వాళ్ళ నాన్నేమో $500 కనే తను సేల్ చేశారు వేరే అబ్బాయికి, కానీ తను తప్పించుకొని నీ రూమ్ లోకి వచ్చిందని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. అప్పుడే తనకి అనేది అక్కడికి వాళ్ళ గ్రాండ్ మా వస్తుంది. వాళ్ళ గ్రాండ్ మా కూడా హీరోయిన్ ఫోటో చూసి ఈ అమ్మాయి ఇక్కడికి ఎలా వచ్చింది, ఈ అమ్మాయి నీకు ఆల్రెడీ తెలుసు అని చెప్తే అవును గ్రాండ్ మా ఈ అమ్మాయి నీకు కూడా తెలుసు అని చెప్తే అవును పార్క్ లో చూసాను, తను ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంది, అలాగే నేను కళ్ళు తిరిగి కింద పడిపోతే నన్ను సేవ్ చేయడానికి వచ్చింది కూడా అని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి తన ఇంకొక బాడీ గార్డ్ అనేది వస్తాడు. అలా పర్సన్ హీరోయిన్ ఫాలో అవ్వమని చెప్తే తను ఆల్రెడీ ఒక క్లబ్ కు వెళ్ళింది, అది కూడా 10 members బుక్ చేసుకునింది బాయ్స్ అని చెప్పేసరికి ఈ అమ్మాయి అయినా చెప్తే అవును బాస్ నేను ఈ అమ్మాయిని చాలా క్లియర్ గా చూసానని చెప్తాడు. ఆ మాట విన్న హీరో కేవలం తన మనీ కోసం ఇదంతా చేసిందని, తన్ని పట్టించుకోవాల్సిన పని కూడా లేదని చెప్పి హీరోయిన్ ఫైల్ అక్కడే పాడేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళ గ్రాండ్ మా ఏమో తను అసలు లాంటి అమ్మాయి కాదు, నేను ఇప్పుడే చూసాను పార్క్ లో అని చెప్తే గ్రాండ్ మా మీరు టెన్షన్ పడద్దండి అంతా కూడా తనే చూసుకుంటాడని చెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్ కి ఏమో ఆల్రెడీ 9 months అయిపోయి ఉంటాయి. అలా తనకు అనేది ప్రెగ్నెంట్ టెస్ట్ చేసేసరికి అలాగే బేబీ ఎలా ఉన్నారో స్కానింగ్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏదో తేడాగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అక్కడ ఉన్న హీరో బెస్ట్ ఫ్రెండ్ గూన్ అనేది పిలుస్తారు. గూన్ చూసిన వెంటనే హీరోయిన్ కడుపు పైన ఒక డ్రాగన్ అలాగే ఫీనిక్స్ లా కనిపిస్తూ ఉంటుంది. అది కూడా కేవలం హీరో ఫ్యామిలీస్ లో మాత్రమే కనిపిస్తాయి. అది చూసిన హీరో వెంటనే హీరోకి ఫోన్ చేయాలని తన ఫోన్ మర్చిపోయాడని బయటకు పోతే మన హీరోయిన్ ఏమో ఈ విషయం కనుక తనకు తెలిస్తే ఖచ్చితంగా అబోషన్ చేసుకోమని చెప్తాడు. కానీ నాకంటూ ఫ్యామిలీ ఉన్నది, నా పిల్లలు మాత్రమే, నేను ఎలాగైనా సరే ఇక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలని స్పీడ్ గా అక్కడ నుంచి బయటకు వచ్చేస్తుంది. మరోవైపు ఏమో హీరో బెస్ట్ ఫ్రెండ్ నుండి హీరోకి ఫోన్ చేసి నిజంగారా తను నీ పిల్లలకి ప్రెగ్నెంట్ అవుతుంది, నాకు తెలీదా, మీ అమ్మని చూసాను అలాగే మా డాడీ కూడా అందరికి కూడా చూసారు కదా, మీ ఫ్యామిలీ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే ఎలా ఉంటారు, ఇప్పుడు సేమ్ తనకు కూడా అలానే సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి, నువ్వు త్వరగా హాస్పిటల్కి రమ్మని చెప్పేసరికి హీరో కూడా సరే అంటాడు. మరోవైపు ఏమో హీరోయిన్ పరిగెత్తడం చూసిన గూ ఉండి తన్నే ఫాలో అవుతూ వస్తూ ఉండేసరికి తనకు ఒక్కసారిగా తను మిస్ అయిపోతుంది. అది చూసిన గూ ఉండి ఇంత త్వరగా ఎలా మిస్ అయిపోయావని బాధపడిపోతూ ఉంటే మన హీరోయిన్ ఏమో డైరెక్ట్ గా తన ఇంటికి వెళ్ళి నేను చాలా ఈజీగా తప్పించుకొని వచ్చాను, ఇక్కడే ఉంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి తను బాధపడుతూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి మళ్ళీ సేమ్ వాళ్ళ మదర్ అలాగే స్టెప్ సిస్టర్ స్టెప్ మదర్ ముగ్గురు కూడా కలిసి వచ్చేస్తారు. అది చూసిన హీరో నుండి మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసరికి అంటే నువ్వు ఆల్రెడీ ప్రెగ్నెంట్, అది కూడా ఎవరో ఒక పర్సన్ తోటి స్పెండ్ చేసి అలాగే ప్రెగ్నెంట్ ఇంకా ఇప్పటికీ పెట్టుకున్నావా అని చెప్తే హీరోయిన్ మీకు చెప్పాల్సిన విషయం లేదని అంటే సరే చెప్పకపోతే చెప్పకపో కానీ ఈ ప్రాపర్టీ పైన ఒకటే సైన్ చేయని చెప్తే హీరోయిన్ నేను అస్సలు చేయను, ఎందుకంటే మా మదర్ ఇది నాకు
అలాగే మా గ్రాండ్‌మ కూడా చనిపోతే ఇచ్చిన ఇది నా గిఫ్ట్ అలాంటిది నేనెందుకు మీకు ఇస్తాను అనుకున్నారు. ఇది అసలు కలలో కూడా జరగదని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో కొడుతుంది. అలా కొట్టి నీకెంత ధైర్యమో, అలాగే ఆల్రెడీ మీ వాళ్ళంతా చనిపోయారు. ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కూడా ఏం చేస్తావో చెప్పు. నువ్వు సాయం చేయకపోతే అసలు నేను చంపైనా సరే ఈ ఇంటి పైన సొంత మొత్తం కూడా మేమే చేసుకుంటామని చెప్పేసరికి హీరోయిన్ అసలు ఒప్పుకోదు. అప్పుడు వాళ్ళ సిస్టర్ ఏమో అక్కడున్న ఫ్లవర్ వాస్ తీసుకొని హీరోయిన్ తలపైన కొడుతుంది. మరోవైపు ఏమో హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో జరిగినది మొత్తం చెప్పేసరికి అయితే తను అంత ఈజీగా ఎలా వెళ్ళిపోయింది, నేను తను ఎలా నమ్మాలనుకుంటున్నావు అని చెప్పి తన కోపాన్ని ఎక్కడ చూపించాలో తెలియక ఆ కార్ పైన చూపించి చాలా స్పీడ్గా వెళ్తూ ఉంటాడు. అది చూసిన హీరో బెస్ట్ ఫ్రెండ్ ఉండు, అరే నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదురా, నేను ఇంకా బతకాలనుకుంటున్నాను, ప్లీజ్ కొద్దిసేపు మాత్రం స్లోగా వెళ్ళవని చెప్పేసరికి హీరో కోపంగా మళ్ళీ స్పీడ్గా వెళ్ళిపోతాడు. మరోవైపు ఏమో మన హీరోని ఫ్లవర్ వాస్తో కొట్టేసరికి తనకి చాలా బ్లీడ్ స్ప్రే తప్పి పడిపోతుంది. అదే రక్తంతో వాళ్ళ ప్రాపర్టీస్ పైన సైన్ చేసుకుంటారు. కానీ వాళ్ళ సబ్ సిస్టర్ అక్కడ నుంచి వెళ్తూ ఉంటే హీరోయిన్ ఏమో ప్లీజ్ నన్ను సేవ్ చేయి, అలాగే నా పిల్లలకి కూడా ప్రాబ్లం వస్తుంది, హాస్పిటల్కి తీసుకొని వెళ్ళని చెప్తే వాళ్ళ సిస్టర్ ఏమో తను అనేది మళ్ళీ కొట్టి నీకు ఇలా కాదు, ఇలా చెప్తే ఎలా మాటింటావు చెప్పు అని అక్కడున్న ఒక వస్తువుని అనేది తీసుకుంటుంది. ఆ వస్తువుతోటి హీరోయిన్ తలపైన కొట్టాలని చూస్తూ ఉంటే ఒక్కసారిగా అక్కడికి హీరో వచ్చేస్తాడు. హీరో రావడం చూసిన వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతారు, తను ఎవరని. అప్పుడే హీరోయిన్ ఏమో వచ్చి పిల్లల్ని సేవ్ చేయవని ఒక్కసారిగా స్పృహ తప్పి కింద పడిపోతుంది. అది చూసిన హీరో చాలా షాక్ అయిపోయి తన దగ్గరికి వెళ్ళేసరికి హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో హీరోయిన్ చెక్ చేస్తాడు. అలా చెక్ చేస్తూ తను ఇక్కడే పెట్టడం ఇంకా చాలా డేంజర్ రా, వెంటనే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసరికి హీరో కూడా సరే అంటూ ఉంటే అక్కడున్న హీరోయిన్ వాళ్ళ సిస్టర్ ఏమో ఎవరు మీరు, తనతో మీరైనా స్పెండ్ చేసిందని అంటూ ఉంటే హీరో కోపంగా ఎంత ధైర్యం ఉంటే తను ఇలా హర్ట్ చేస్తారని చెప్పేసరికి వాళ్ళ స్టెప్ మదర్ కూడా హీరోయిన్ ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్, అలాగే తను మేము ఏమైనా చేసుకుంటాము, ఇప్పుడు తను ప్రెగ్నెంట్లో ఉన్న వేస్ట్ పిల్లలని తిడుతూ ఉండేసరికి హీరో ఏమో కోపంగా నా పిల్లల్ని మీరు వేస్ట్ అంటారు, అలాగే మీరు ఇక్కడ ఉండడానికి కూడా వీల్లేదని చెప్తూ ఉంటే హీరో బెస్ట్ ఫ్రెండ్ ఏమో వెంటనే తను ఇక్కడ నుంచి తీసుకొని వెళ్దాం పదరా హాస్పిటల్కి అని చెప్తాడు. అలా హీరో తను అనేది లిఫ్ట్ చేసి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని అంత ఈజీగా హీరోకు వదిలిపెట్టడం ఇష్టం లేక వెంటనే తన బాడీ గార్డ్స్ని పిలిచి వీళ్ళందరినీ కూడా జైలుకి పంపించామని చెప్తారు. అది చూసిన వాళ్ళ స్టెప్ సిస్టర్ మిగతా వాళ్ళంతా కూడా భయపడిపోతూ ఉంటారు. తర్వాత హీరోయిన్ అనే హాస్పిటల్ తీసుకుని వెళ్ళిన వెంటనే తను చాలా సేఫ్గా డెలివరీ అయి ఉంటుంది. అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మా కూడా వచ్చేసి ఇది చూసావమ్మా డెస్టినీ, నేను ఆ రోజు నిన్ను అడిగాను పార్క్లో నా మనవాడిని పెళ్లి చేసుకుంటావా అని, నువ్వు ఇప్పుడేమో ఆల్రెడీ నా మనవాడికే పిల్లల్ని కనెక్ట్ చేసావని చెప్తూ ఉండేసరికి హీరో కోపంగా నువ్వు ఇక్కడ పూర్తిగా నాతో పాటు నా వైఫ్గా అసలు ఉండలేవు, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే చాలు, అలాగే నువ్వు చదువుకోవాలనుకున్న స్టడీ మొత్తం కూడా నేనే చదివిస్తానని చెప్పేసరికి హీరో వాళ్ళ గ్రాండ్ మా కోపంగా ఇలానేనారా మాట్లాడేది ఎవరైనా ఒక అమ్మాయితోటి, నీకు అసలు మాట్లాడడం కూడా రాదా, ఫస్ట్ నువ్వు నోరు మూసుకొని చెప్పి హీరో వైపు తిరిగి నా మనవడు ఎప్పుడైనా సరే నిన్ను ఇలానే బుల్లి చేస్తే నాకు చెప్పమ్మని వాని సంగతి చెప్తానని మీ ఇద్దరు కూడా ఒకసేపు మాట్లాడుకొని నేను ఇక్కడ నుంచి వెళ్తానని చెప్పి హీరో వాళ్ళ గ్రాండ్ మా అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరోని నేను నీకు ఆల్రెడీ చెప్పేశాను కాబట్టి చెప్తున్నాను, నా పిల్లలతోటి కొద్ది రోజులు ఉన్న తర్వాత అలాగే నువ్వు పిహెచ్డి చేయాలనుకుంటున్నావు, ఏం చేయాలనుకుంటావో అది నీ ఇష్టం, కానీ నా తర్వాత నువ్వు మాత్రం ఎంటర్ మా లైఫ్లో నువ్వు అసలు ఉండకూడదని చెప్పేసరికి హీరోయిన్ నుండి నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు ఆ పిల్లలు కూడా నేను సొంత మదర్ని అని చెప్తా, అవునా సరే కానీ మనీ కోసం ఉండే వాళ్ళంటే నాకు అసలు ఇష్టం లేదని చెప్తారు. ఆ మాట విన్న హీరోయిన్ నుండి ఇంక నీతో ఏం మాట్లాడలేనని చెప్పి అలానే ఉండిపోతూ కోపంగా హీరో వైపు చూసుకున్నావా నీ బాడీని ఒకసారి, నేను ఎవరు ఇష్టపడతారు అనుకున్నారు, అలాగే నువ్వు ఎలా ఉన్నావో చూడు, నాకు నీలాంటి వాళ్ళనా అసలు ఇష్టం లేదని చెప్పేసరికి హీరో కోపం వచ్చి బయటకు వచ్చి అంటే నేను అసలు అంత అందంగా కూడా లేనా తను తిట్టుకోవడానికి అని చెప్పి, ఆయన నాకేంటి తక్కువ, నన్ను చూస్తే బయట చాలా మందే ఇష్టపడతారు, తన గురించి ఆలోచించడం కూడా వేస్ట్ అని గట్టిగా అరుచుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలాగే నన్ను ఎవరికి కూడా చూడలేదు కదా అని తను సర్దుకొని తర్వాత హీరోయిన్ ఫుడ్ తెద్దామని బయటకు అనేది వెళ్ళిపోతాడు. తర్వాత హీరోయిన్ ఒకతే కూర్చున్నసరికి పిల్లలతో మాట్లాడుతున్నట్టు తను అనేది మాట్లాడుతూ ఉంటుంది, నేను ఇంకెక్కువ రోజులు మీ కాడ ఉన్నాను కానీ మీ డాడీ మిమ్మల్ని చాలా మంచిగా చూసుకుంటాడు అనిపిస్తుంది అనుకుంటూ ఉంటే అప్పటికే అక్కడికి వాళ్ళ స్టెప్ సిస్టర్ అనేది వస్తుంది. అలా వచ్చేసి నీకు తెలియదు కదా నేను ఇప్పుడు ఎంత అందంగానో చూసావా, అలాగే నేను ఎక్కడికి కూడా వెళ్ళలేదని చెప్పేసరికి హీరో నుండి అంటే నువ్వు చెప్పేది ఏంటనంటే అవును నేను హీరో చాలా ఇష్టపడుతున్నాం అందుకే తను నన్ను అసలు జైలుకి కూడా పంపించలేదు, నీకు నన్ను చిన్నప్పుడు సేవ్ చేసింది ఎవరో గుర్తుందా, అదిగో హీరోనే, ఇప్పుడు తను నా అందరినీ చూసి చాలా మైస్మరైజ్ అయిపోయినట్టున్నాడు, అందుకే నాతో పాటు ఉండాలనుకుంటున్నాడు, తర్వాత నువ్వు డెలివరీ అయ్యావు కాబట్టి
పిల్లల్ని నాకు ఇచ్చేస్తాడు. అప్పుడు నీ పిల్లల సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలుసు కదా. అలాగే నువ్వు అసలు ఇంకెప్పుడు కూడా కనిపించకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపో అని గట్టిగా తనకనేది వార్నింగ్ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ ఏమో అది తెలుసుకొని, అంటే ఇప్పుడు ఎలాగైనా సరే హీరో తను పెళ్లి చేసుకుంటే నా పిల్లలకి డేంజర్ అని చెప్పి అక్కడ నుంచి తప్పించుకొని వెళ్ళిపోతుంది. అక్కడ హీరోయిన్ లేకపోయేసరికి గట్టిగా పిలిస్తే అక్కడికి నర్స్ వచ్చి ఇక్కడ ఉన్న అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందని చెప్తే తను ఆల్రెడీ ఇక్కడ నుంచి వెళ్ళిపోయిందని చెప్తారు. అది విన్న హీరో తన పిల్లలు ఒక్కసారిగా గుర్తొచ్చి బయటికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి తనకి వాళ్ళ గ్రాండ్మా ఎదురవుతుంది. ఏమైందని చెప్తే గ్రాండ్మా నువ్వు పిల్లల దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళావని చెప్పేసరికి హీరో అనేది పిల్లలున్న రూమ్ లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అది కూడా ట్విన్స్ కనిపించకపోయేసరికి డాక్టర్ ఉండి తన మదరే తను తీసుకొని వెళ్ళిపోయారని చెప్తే వెంటనే హీరో తన గార్డ్స్ అందరికి కూడా ఇన్ఫార్మ్ చేస్తాడు పిల్లలు ఎక్కడికి కూడా పోనివ్వకుండా తన్ని మొత్తం హాస్పిటల్ చుట్టూ ఉండమని. మరోవైపు మీ హీరోయిన్ ఎవరికి కూడా కనిపించకుండా పరిగెత్తుకుంటూ డైరెక్ట్ గా తను అనేది ఎటు వెళ్ళాలో తెలియక అటు వెళ్తూ ఉంటే ప్రతి ఒక్క బాడీ గార్డ్స్ కూడా ఈ హీరోయిన్ ఫాలో అవుతూ ఉంటారు. కానీ తను మొత్తానికి కూడా తప్పించుకొని మన హీరోయిన్ ఏమో బయటకు వస్తూ ఉంటుంది. కానీ మరోవైపు ఏమో అప్పుడే హీరో హాస్పిటల్ బయట ఉంటే ఒక అమ్మాయి ఏమో డైరెక్ట్ గా తన పిల్లల్ని తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో ఆ పిల్లలు నా పిల్లలను గొడవ చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నువ్వు ఇంతకీ మనిషివేనా, చూడడానికి చాలా అందంగా ఉన్నావు, చాలా మంచిగా కనిపిస్తున్నావు, కానీ వేరే పిల్లల్ని ఇలా చేస్తున్నావు, నువ్వు నిన్ను ఏమనుకోవాలని చెప్తూ ఉంటే మరోవైపు ఏమో హీరోయిన్ తన ఇంటికి వెళ్తుంది. అలా తన పిల్లల వైపు చూసి మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు, మీ డాడీ ఎలాగైనా కానీ కనుక్కొని మన దగ్గరకు వస్తాడని చెప్పి హీరోయిన్ తన దగ్గర ఉన్న ఏటీఎంస్ అలాగే తన ఎయిర్పోర్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి కొంతమంది గార్డ్స్ అనేది హీరోయిన్ వాళ్ళ ఇంట్లోకి వస్తారు. అలాగే ఒక ఆమె కూడా వస్తుంది. ఆమెను చూసిన వెంటనే హీరోయిన్ మీరు ఎవరని చెప్తే నేనే ఇంకెవరు, హీరో వాళ్ళ మదర్ని. అలాగే హీరో నాకు దూరం చేసి నాకు కొడుకు పైన ఎలా తెలిసిందో కనుక హీరో కూడా అలాగే వాళ్ళ గ్రాండ్మకు కూడా తెలియాలి కాబట్టి మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసరికి, అంటే మిమ్మల్ని హీరో ఇక్కడికి పంపించలేదు, మీరు ఇక్కడికి కావాలని వచ్చారని చెప్పేసరికి అవును మేమే వచ్చాము, ఎందుకంటే నాకు కొడుకుని లేనట్టు, అలాగే నేను చిన్నప్పటి నుంచి నా కొడుకు నేను పెంచలేదు, అలాంటి పెయిన్ వాళ్ళకు కూడా తెలియాలి కదని చెప్పి నేను అందుకే ఒక కొడుకుని తీసుకొని వెళ్ళిపోతున్నానని తను ఒక మనవడిని తీసేసుకుంటుంది. అది చూస్తే హీరోయిన్ నుండి మిమ్మల్ని హీరో ఎందుకు మదర్గా యాక్సెప్ట్ చేయట్లేదు ఇప్పుడు అర్థమైందని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్కి చాలా కోపం వస్తుంది. తను ఇలా మాట్లాడుతూ ఉంటే నువ్వేం చేస్తున్నావు, తన్ని కొట్టమని చెప్పేసరికి ఒక్కసారిగా హీరోయిన్ మళ్ళీ కొడతారు. అలా కొట్టినా కానీ హీరోయిన్ అస్సలు గివ్ అప్ ఇవ్వదు, నా పిల్లల్ని అక్కడే పెట్టండి లేకపోతే నేను అసలు ఒప్పుకోనని. కానీ హీరో వాళ్ళ మదర్ ఏమో తను అంత ఈజీగా వదిలితే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి తన్ని కంప్లీట్గా అసలు కనిపించకుండా చేయమని చెప్పేసరికి వాళ్ళ మదర్ అసిస్టెంట్ ఏమో హీరోయిన్ గట్టిగా చంపేయాలని ప్రయత్నం చేస్తాడు. అప్పుడే అక్కడికి హీరో అలాగే వాళ్ళ గ్రాండ్మా కూడా వచ్చేస్తారు. వాళ్ళందరినీ కూడా కొట్టి హీరోయిన్ తన దగ్గరికి తీసుకుంటే వాళ్ళ మదర్ ఏమో తన మనవడిని అలానే పట్టుకుని పోయి ఉంటాడు. అది చూసిన హీరో ఉండి ఫస్ట్ ఆ పిల్లల్ని ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ పెట్టేసేయండి లేకపోతే నా చేతిలో మీకు మంచిగా ఉండదని చెప్పేసరికి తన అసిస్టెంట్స్ అలాగే గార్డ్స్ కూడా ఆ పిల్లల్ని తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతే అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్మా వచ్చి తను అనేది కొడుతుంది. ఇందుకే కదా నువ్వంటే నాకు నచ్చిందని చెప్పేసరికి వాళ్ళ మదర్ ఏమో కోపంగా నేను మీకు ఇందకి కాదు నచ్చింది, నేను కూడా ఒక విలేజ్ అమ్మాయి కాబట్టి మీకు నచ్చలేదు, కానీ తను కూడా ఒక విలేజ్ నుంచి వచ్చిందే కదా, తనంటే మీకు ఎందుకు ఇష్టం కలిగింది, అలాంటప్పుడు నాకు దక్కాల్సినటువన్నీ కూడా హీరోయిన్కి దక్కితే నేను ఎలా చూస్తూ ఉండాలనుకుంటాను, మీరే చూస్తూ ఉండండి, ఖచ్చితంగా మొత్తం తన్ని కనిపించకుండా చేయకపోతే అప్పుడు నన్ను అనండి అని చెప్పి కోపంగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ పిలిచి నీకు పర్లేదు కదమ్మా బాగానే ఉందని అంటూ ఉంటే ఒక్కసారిగా తను స్పృహ తప్పి కింద పడిపోతుంది. అలా తన హాస్పిటల్కి అనేది తీసుకొని వెళ్ళిపోతారు. అలా హీరో నుండి సారీ గ్రాండ్మా అని చెప్తే ఇదంతా నీ తప్పేం కాదులే, ఇదంతా మీ సిస్టర్ నిన్ను మ్యానిపులేట్ చేసింది, నువ్వు కూడా పిల్లలకి ఏమన్నా అవుతుందేమని భయపడి ఇలా చేసావు తప్ప అంతకు మించి ఏం లేదు, నువ్వు పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాలనుకున్నావని చెప్పి ఫస్ట్ మీ ఇద్దరు కూడా మాట్లాడుకోండి, తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను పిల్లల్ని చూసి వస్తానని చెప్పి వాళ్ళ గ్రాండ్మా అక్కడ నుంచి ఉన్నది వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయేసరికి హీరో తన దగ్గరికి అనేది వస్తాడు. అలా వస్తే ఫస్ట్ ఫుడ్ తిందాం పదని చెప్పేసరికి హీరో నుండి నేను ఆల్రెడీ సారీ చెప్పేసాను కదా మళ్ళీ నేను తిట్టడం అవసరం అని చెప్తే అయితే సర్లే తల్లి లేచి ఫుడ్ తిందాం పదని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఇద్దరు కూడా ఫుడ్ తింటూ ఉంటారు. అప్పుడే హీరోయిన్కి తగిలిన దెబ్బ వైపు హీరో చూసేసరికి కొంచెం గిల్టీగా ఫీల్ అవుతూ తన్ని టచ్ చేసేసరికి వాళ్ళకి ఏదో అలానే అనిపిస్తూ ఉంటుంది. తర్వాత హీరోయిన్ తింటూ ఉంటే హీరో అనేది మీ ఫ్యామిలీ ఏంటి అని చెప్పేసరికి మా మదర్ ఆల్రెడీ చనిపోయారు, తర్వాత మా డాడీ ఏమో మా మదర్ చనిపోయిన 1 monthకే పెళ్లి చేసుకున్నాడు, అలాగే సబ్ సిస్టర్ కూడా ఉన్నారు, వాళ్ళని ఇప్పటికీ కూడా బుల్లి చేస్తారు, కానీ నేను కూడా తిరిగి వాళ్ళకి అనేది ఒక బుల్లి చేస్తూనే ఉంటానని గట్టిగా చెప్పేస్తాడు. అప్పుడే హీరోయిన్ నుండి
మీ అమ్మ అంటే ఎందుకు మీకు కోపం అని చెప్పేసరికి హీరో ఒక్కసారిగా ఫ్లాష్ బ్యాక్ లెక్క అనేది వెళ్తాడు. వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు వాళ్ళ మదర్ ఇదంతా నా తప్పే, నన్ను క్షమించు, కానీ నువ్వు మాత్రం హ్యాపీగా ఉండు, కొడుకు నేను చాలా మంచిగా చూసుకుంటానని చెప్తే అప్పుడే అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మా వచ్చి అసలు నువ్వు ఈ ఫ్యామిలీకి వర్తి కావు, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపోయని చెప్తే వాళ్ళ మదర్ ఏమో నేను అసలు వెళ్ళను, ఇక్కడే ఉంటానని చెప్పేసరికి నువ్వు కనుక ఫోన్ చేసింటే ఇప్పుడు నా కొడుకు బతికేవాడు, అలాగే ఇగో నా మనవడు ఇప్పుడు కంప్లీట్గా డిజేబుల్డ్ అయ్యాడు, అది కూడా నీ వల్ల, ఒక్క ఫోన్ చేసినా కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు, ఇదంతా నువ్వే కదని చెప్తే హీరో వాళ్ళ మదర్ ఏమో హీరో దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మని అర్థం చేసుకోగలవు కదని చెప్పేసరికి అమ్మ నాకు నిజాలు మొత్తం కూడా తెలిసి ఇదంతా నువ్వే కావాలని చేసావు, నాన్న కూడా చనిపోవడానికి కారణం నువ్వే అని చెప్పేసరికి అవునా సరే అయితే ఒక్క తల్లి ఎలా ఉంటుందో నీకు చూపిస్తానని చెప్పి అప్పటి నుంచి ఇప్పటిదాకా హీరో తను అనేది అసలు అమ్మని కూడా పిలిచిన్నాడు. అదే కోపంతో అలానే ఉండిపోయింటాడు. తర్వాత హీరోయిన్ ఏమో ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నావు అని చెప్తే ఏం లేదు మీ నాన్న ఏంటని చెప్పేసరికి అవన్నీ పట్టించుకోవద్దని చెప్తారు. తర్వాత హీరోయిన్ అనేది ఇంటికి తీసుకొచ్చిన వెంటనే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో హీరోయిన్ కి కొన్ని ప్రాపర్టీస్ అలాగే తన పిల్లలకి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చేసరికి హీరో నుండి గ్రాండ్ మా ఇవి చాలా వాల్యుబుల్ కదా, నాకు అసలు వద్దని చెప్పేసరికి మా ఇంటికి వచ్చే కోడలికి ఇలానే ఉంటాయమ్మా, ఫ్యూచర్ లో నీకు ఎలాంటి కష్టం కూడా రాకుండా చూసుకోవడానికి అని చెప్తా, అలాగే ఇదిగో ఇది మా ఫ్యామిలీకి సంబంధించిన రింగ్, ఇది నువ్వు ఎప్పుడు కూడా నీ చేతుల్లోనే పెట్టుకోవాలని చెప్పేసరికి హీరోయిన్ గ్రాండ్ మా నాకు అసలు ఇది వద్దు, ఇది చాలా కాస్ట్లీ, ఇప్పుడు ఇచ్చిన వస్తువుల కంటే ఇది ఇంకా ఎక్కువ వద్దని చెప్పి హీరో వైపు తిరిగి నువ్వు నాకు హెల్ప్ చేయొచ్చు కదా, రింగ్ ఇవ్వకుండా నువ్వెందుకు అలానే చూస్తూ ఉన్నావని హీరో వైపు తిట్టేసరికి హీరో నవ్వుకుంటూ ఉంటాడు. అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఉండి ఇది నీ ఇష్టం అని చెప్పి హీరోకి ఆ రింగ్ ఇచ్చి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన వెంటనే హీరో ఉండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే నువ్వు నా వైఫ్ లాగానే యాక్ట్ చేస్తున్నావు కాబట్టి ఇది కూడా నా వైఫ్ కి దక్కాల్సిందే కాబట్టి నువ్వు పెట్టుకో, కొద్ది రోజుల తర్వాత నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు తిరిగి ఆ రింగ్ ఇచ్చేది అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అంటుంది. అప్పుడు హీరో ఉండి నువ్వు నేను ఇచ్చిన 1 మిలియన్ ఏం చేసావని చెప్పేసరికి నేనేం చేశాను, కానీ ఇప్పుడు పిల్లల పైన వచ్చి ఆస్తే చాలా బాగుందని చెప్తే అవును, కానీ ఆ మనీ మొత్తం కూడా నీ అకౌంట్లో పడుతుంది, కానీ ఆ ప్రాపర్టీస్ మొత్తం నీకైతే చెందవు, పిల్లలకి వస్తాయని చెప్పేసరికి పిల్లల వస్తువులు తినే దానిలా కనిపిస్తున్నానా, అసలు నాకు అలాంటి పని ఇంట్రెస్ట్ కూడా లేదు, అయినా నాకు స్కూల్ ఉంది, నేను స్కూల్లో ఎలా మర్చిపోయాను, వెంటనే నేను స్కూల్కి వెళ్ళాలని తను అనేది అంటూ ఉంటుంది. మరోవైపు హీరో వాళ్ళ మదర్కి హీరో అసిస్టెంట్ అనేది హీరోయిన్ ఫొటోస్ తీసుకొని వస్తారు, అది కూడా పిల్లలతో ఆడుకోవడం, అక్కడ హీరోయిన్ చేతుకున్న రింగ్ చూసి అంటే అది మా ఫ్యామిలీకి సంబంధించింది కూడా, ఆల్రెడీ తను మా ఫ్యామిలీ హెడ్ కూడా అయిపోయింది, అలా ఎలా ఎంత ఈజీగా అవ్వనిస్తాను నేను, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చెందాల్సినటువన్నీ కూడా తనకి చెందితే నేను ఎలా చూస్తూ ఉంటాను, అంత ఈజీగా నేను తను వదిలిపెట్టానని చెప్తుంది. మరోవైపు మన హీరోయిన్ స్కూల్కి వెళ్తే అక్కడికి వాళ్ళ సిస్టర్ కూడా వస్తుంది, వచ్చి కోపంగా నీ వల్లే తెలుసా అమ్మ నాన్న జైల్లో ఉన్నారు, వాళ్ళని రిలీజ్ చేయకపోతే నేను నిన్నేం చేస్తానో చూస్తూ ఉండని చెప్తే హీరోయిన్ ఏమో నువ్వు ఫస్ట్ పక్కకు తప్పుకు నేను క్లాస్ లోపలికి వెళ్ళాలి, నీతో మాట్లాడేంత ఇంట్రెస్ట్ కూడా నాకు లేదని వాళ్ళ సిస్టర్ని నెట్టేసి మరి లోపలికి వెళ్తుంది. అక్కడికి లోపలికి వెళ్ళేసరికి ఫస్ట్ తను అనేసరి మనీ ఇవ్వాల్సి ఉంది, అలా అక్కడ ఉన్న వాళ్ళ టీచర్స్ అంతా కూడా నువ్వు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నావో మొత్తం చెప్పనేసరికి హీరోయిన్ కూడా సరే అని తన మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అలా తను అంత మంచిగా చెప్పేసరికి ఆ ప్రిన్సిపల్స్ అలాగే వాళ్ళ టీచర్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, తనలాగే ఎవరు కూడా చేయలేరని. అలాగే మన హీరోయిన్కి ప్రతి ఒక్క మార్క్స్ కూడా ఫుల్గా వచ్చేస్తుంటాయి, అలా తను చాలా ఇంప్రెస్గా చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ సిస్టర్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ నేను 1 ఇయర్ బ్యాకే చేశాను, అలాగే 1 అవర్ బ్యాకే మీకు అందరికీ కూడా ఆన్లైన్లో పోస్ట్ కూడా చేశానని చెప్పేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మరు, హీరోయిన్ చాలా మంచిది, అలాగే తనకి అవుట్ ఆఫ్ మార్క్స్ వస్తాయి, అలాంటి తను ఇలాంటి పనులు చేసిందంటే మేము అసలు నమ్మమని చెప్పేసరికి అవును సరే అయితే చూడండి ఇందులో ఉన్న మార్క్స్ అన్నీ కూడా నావే కదా, మీకు అర్థమవుతుంది ఈ ప్రాజెక్ట్ ఎవరు దొంగతనం చేశారో తెలుస్తుందని చెప్పి, అలాగే నా దగ్గర ఎవిడెన్స్ కూడా ఉన్నాయని తను ఫోన్లో అనేది పోస్ట్ చేసినది చూపిస్తారు. అది చూసి డైరెక్ట్గా వాళ్ళ అక్కడ ఉన్న టీచర్స్కి చూపించేసరికి వాళ్ళ టీచర్స్ కూడా అవును ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హీరోయిన్ వాళ్ళ సిస్టరే చేసిందని చెప్తూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో లేదు ఇది నా ప్రాజెక్ట్ నేను 1 ఇయర్ బ్యాకే చేశానని చెప్పేసరికి అయితే 1 ఇయర్ బ్యాక్ చేస్తే ఇప్పటికి వచ్చి ఎందుకు ఈ ప్రజెంటేషన్ ఇస్తున్నామని చెప్పేసరికి హీరోయిన్ తన సిచ్యువేషన్స్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రాలేక సైలెంట్గా అది నా ప్రాజెక్ట్ అని చెప్తూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో అవును తన ప్రాజెక్టే, కానీ తను ఇదంతా కావాలనే చేస్తుంది, నా ప్రాజెక్ట్ తీసుకొని తను ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉంది, అలాగే చిన్నపిల్లల్ని కూడా చూసుకుంటూ ఉంటుంది, అలా ఉన్నప్పుడు ఇలాంటి ప్రాజెక్ట్ ఎలా చేయగలదు చెప్పండి అని అంటూ ఉండేసరికి హీరోయిన్ ఒక్కసారిగా అవునా సరే అయితే అది నీ ప్రాజెక్ట్ అయితే నీ ప్రాజెక్ట్లో ఉన్న టాపిక్స్ కొన్ని చెప్పమ్మా ఏ పేజీలో ఏమున్నాయో అని డైరెక్ట్గా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని అడిగేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో భయపడిపోతూ సైడ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ
ఉంటుంది. కానీ మన హీరోయిన్ ఏమో ఏ పేజీలో ఏముంది, నేను ఏ పేజీలో ఏం తయారు చేశాను మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. అది చూసిన స్టూడెంట్స్ అలాగే టీచర్స్ అంతా కూడా అవును ఇది నిజంగానే హీరోయిన్ ప్రాజెక్ట్, తనే ఇదంతా కూడా కావాలని చేసిందని హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని తిట్టుకుంటూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో ఇంతటితో అయిపోలేదు, ముందుంది, నేను మొత్తం చూసుకుంటూ ఉంటానని చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా వాళ్ళ సిస్టర్ పోస్ట్ చేసినది మొత్తం కూడా డిలీట్ అయిపోయి ఉంటుంది. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా అంటే తను ఫేక్గా క్రియేట్ చేసిందని అందరూ కూడా వాళ్ళ సిస్టర్ని తిడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ ఏమో తన నుండి నువ్వు నన్ను మొన్న చెప్పావు కదా హాస్పిటల్లోన హీరో నీ వైపు తిరిగారని, అవన్నీ కూడా అబద్ధాలే, కానీ నేను హీరో ఎంత హ్యాపీగా ఉన్నామో తెలుసా, అస్సలు తను నన్ను వదిలిపెట్టి కూడా ఉండట్లేదని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ కోపంగా ఇలా కాదు నీ సంగతి తర్వాత చెప్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా హీరో అలాగే డాక్టర్ గు కూడా వింటూ ఉంటారు. అలా వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉండేసరికి హీరో ఏమో మళ్ళీ వెంటనే కోపడుతూ తను ఎలాంటిదో నాకు తెలుసు, కేవలం తను మనీ కోసమే వచ్చింది, అలాంటప్పుడు నేను తను ఎలా ఇష్టపడతానని చెప్పేసరికి గు ఏమో లేదురా, తను చూస్తే చాలా మంచి దానిలా కనిపిస్తుంది, నేను ఇన్వెస్టిగేషన్ చేసిన దాన్ని బట్టి తను చాలా మంచిది, కానీ నువ్వే చాలా అపార్థం చేసుకుంటున్నావు, ఎప్పుడైతే నీకు నిజం తెలుస్తుంది అప్పుడు నువ్వు ఖచ్చితంగా చాలా డిసప్పాయింట్ అయిపోతావని చెప్పేసరికి వెంటనే హీరో మళ్ళీ తన అసిస్టెంట్కి ఫోన్ చేసి కనుక్కోమని చెప్తారు. అలా 1 మంత్ అయ్యేసరికి పిల్లలకి గ్రాండ్గా ఇన్వైట్ చేయాలని చెప్పి ఒక పార్టీని అనేది అరేంజ్ చేసింటారు వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ హీరోయిన్కి మేకప్ చేయడానికి వచ్చేసరికి హీరోయిన్ ఏమో పర్లేదు నాకు ఇలానే చాలని చెప్పేసరికి అలాగే ఒక డ్రెస్ కూడా తెస్తారు. ఆ డ్రెస్ వేసుకుని వచ్చిన వెంటనే మన హీరోయిన్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. అది చూసిన హీరో అలానే చూస్తుండిపోయేసరికి వెంటనే ఇదంతా కూడా నాకు చాలా అన్కంఫర్టబుల్గా ఉంది, నేను రిమూవ్ చేస్తానని చెప్తే హీరో అలా చేయడానికి వీల్లేదు, ఇక్కడికి చాలా మంది వస్తున్నారు కాబట్టి నువ్వు ఎలా నడిచాలో నేను చూపిస్తాను పద అని చెప్పి తను అనేది ఒక మిర్రర్ పైన కూర్చోబెట్టి తన హై హీల్స్ అనేది తీసి తనకు ఒక షూస్ అనేది కంఫర్టబుల్గా ఉండడానికి వేస్తాడు. అది చూసిన హీరో నుండి ఇప్పుడు ఈ పార్టీలోనే చాలా మంది వస్తారు కదా, నేను ఇలాంటి షూస్ వేసుకొని చూస్తే ఎలా ఉంటుంది చెప్పనేసరికి హీరో ఉండి అదేం అవసరం లేదు, నువ్వు రావాల్సిన పని లేదు కూడా, ఇక్కడే ఉంటే సరిపోతుందని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా అలాంటప్పుడు ఇంక ఈ డ్రెస్ వేసుకొని ఏం లాభం చెప్పు, నేను అసలు రానని చెప్పేసరికి అవును నువ్వు రాకపోవడం కూడా నాకు చాలా ఇష్టమే, ఇలాంటి మనీ మైండెడ్స్ వాళ్ళంటే నాకు అసలు ఇష్టం లేదు, ఇలాంటి ట్రిక్స్ యూజ్ చేసే వాళ్ళన్నా కూడా అసలు నాకు నచ్చదని చెప్పి హీరోయిన్కి చాలా క్లోజ్గా వచ్చి చెప్తాడు. అది విన్న హీరో నేనేం చేశానని చెప్తే వెంటనే తన అసిస్టెంట్కి అనేది ఫోన్ చేసి చెప్తాడు. అలా అసిస్టెంట్ ఉండి అవును బాస్ హీరోయిన్ ఆ రోజు నైట్ 10 మెంబర్స్ తోటి స్పెండ్ చేసింది, అది కూడా 1 మిలియన్ చెక్ తోటి అని చెప్పేసరికి ఆ మాట విన్న హీరోయిన్ కోపంగా అసలు అది నేను కాదని చెప్తూ ఉంటారు. కానీ వెంటనే తన అసిస్టెంట్ ఫోన్ కట్ చేస్తాడు. ఇప్పుడైనా నీకు నిజం ప్రూవ్ అయింది కదా, నువ్వు ఎలాంటి దానివి ఇప్పుడు అర్థమైపోయిందా, అందుకే నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పేసరికి హీరోయిన్ కోపంగా అయితే సరే నేను అసలు ఆ పార్టీకే రానని కోపంగా అక్కడే ఉండిపోతుంది. అలా ఉండిపోయి తన అయినా నేను క్లబ్కి వెళ్ళలేదు కదా, అది నేను కాదు కదా, ఎలాగైనా అక్కడ కనుక్కోవాలంటే 1 మిలియన్ తీసుకునింది మా సిస్టరు, అంటే వాళ్ళు స్పెండ్ చేసి నా పైన చెప్తున్నారు అనుకుంటూ ఉంటుంది. మరోవైపు మీ హీరో వాళ్ళ మదర్ ఇదంతా కూడా ప్లాన్ చేపించుంటుంది. హీరో అసిస్టెంట్ ఫ్యామిలీని కిడ్నాప్ చేపించి హీరో అసిస్టెంట్ తోటి ఇలా చెప్పించుంటుంది. అదంతా కూడా అసిస్టెంట్ విని మీ ప్లాన్ ప్రకారం అయ్యింది మేడం అని చెప్తే వెంటనే ఇక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ని తీసుకురమ్మని చెప్పేసరికి అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. అలా అక్కడ ఉన్న హీరో వాళ్ళ మదర్ని చూసి నిజంగా మీరు చాలా అందంగా ఉన్నారు తెలుసా, హీరో కంటే మీరే చాలా మంచి వాళ్ళ కనిపిస్తున్నారని చెప్పేసరికి అయితే అవన్నీ వదిలిపెట్టు, నీకు అలాగే హీరోకి పెళ్లి చేసుకోవాలని నీకు ఇష్టం ఉందని చెప్పేసరికి అవును కానీ మా సిస్టర్ ఆల్రెడీ తనతో పాటు ఉంటుంది కదని చెప్తే ఉంటే ఏంటి, తనంకా అసలు హీరోని పెళ్లి చేసుకోలేదు కాబట్టి నువ్వే నా కొడుకు కరెక్ట్ అవుతావు, అలాగే నేను చెప్పినట్టు చేస్తే నేను ఖచ్చితంగా నా కొడుకు ఇచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసరికి అంటే ఆ రోజు హీరోయిన్ని తనతో పాటు ఉన్నది తిట్టింది నేను హీరోనా అని అర్థం చేసుకుంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్కి ఒక లొకేషన్ అనేది వస్తుంది క్లబ్ది, అది కూడా వాళ్ళ గ్రాండ్ మా ఇచ్చిన ప్రాపర్టీస్లో ఉన్న తన ప్రాపర్టీ నేను తెలుసుకొని వెంటనే ఎలాగైనా నిజం కనుక్కోవాలని గ్రాండ్ మా నా పార్టీకి హీరో రావద్దన్నాడు, అలాగే నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉందని చెప్పి బయటకు అనేది వెళ్ళిపోతుంది. అలా డైరెక్ట్ ఆ క్లబ్ దగ్గరికి వెళ్ళి అక్కడున్న అమ్మాయిని అనేది సీసీటీవీ ఫుటేజ్ అడిగితే తను ఒప్పుకోకపోయేసరికి ఇదిగో ఈ ప్రాపర్టీ కూడా మొత్తం నా దగ్గరే ఉంది, నాకు కనుక సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తే మీకు 1 మంత్ మొత్తం రెంట్ ఫ్రీగా చేసేస్తానని చెప్పేసరికి ఆ అమ్మాయి కూడా సరే ఆ ప్రాపర్టీ చెక్ చేసి వెంటనే తన బాస్కు ఫోన్ చేసేసరికి తన బాస్ కూడా సరే అని ఒప్పుకుంటాడు. అలా హీరోయిన్ దగ్గరికి అనేది సీసీటీవీ ఫొటోస్ చూపిస్తూ ఉంటారు. అందులో వాళ్ళ సిస్టర్ ఏమో మొత్తం ఫుల్గా తాగి అబ్బాయిలతో స్పెండ్ చేసి అక్కడ నుంచి వెళ్తున్నప్పుడు ఫొటోస్ అనేవి కనిపిస్తాయి. అది చూసిన హీరోయిన్ నుండి ఇవే మంచి ఎవిడెన్స్ అని చెప్పి ఆ ఫొటోస్ అన్నీ కూడా తన ఫోన్లో అనేది ఫొటోస్ తీసుకుంటుంది. అలాగే తను వచ్చి ఇక్కడ రిజర్వేషన్ చేసుకున్న ఐడి నెంబర్ కూడా అన్ని ఫొటోస్ తీసుకొని ఇప్పుడు చెప్తాయి హీరో సంగతి, తను ఇంకెప్పుడు కూడా నన్ను
నన్ను ఇలా అసలు ట్రీట్ కూడా చేయలేడని కోపంగా అవన్నీ తీసుకొని అక్కడి నుంచి బయటకు అనేది వచ్చేస్తాడు. మరోవైపు మా హీరో బయటకు వస్తే అక్కడికి వాళ్ళ మదర్ వచ్చి, మా ఇద్దరం కూడా ప్రాపర్గా మాట్లాడుకు చాలా ఇయర్స్ అయిపోయింది కదా, నాతో కొద్దిసేపు కూర్చొని మాట్లాడతామని చెప్తే హీరో అస్సలు ఒప్పుకోడు. అలా ఒప్పుకోకపోయేసరికి మీ డాడీకి సంబంధించిన కొన్ని వస్తువులు నా దగ్గర ఉన్నాయి, నాతో పాటు ఇంటికి రమ్మని చెప్పేసరికి హీరో కూడా సరే అని ఇంటికి అనేది వెళ్తాడు. అలా ఇంటికి వెళ్ళి సరే చెప్పండి మా డాడీకి సంబంధించిన వస్తువులు ఎక్కడున్నాయో నాకు ఇస్తే నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పేసరికి, ఎందుకురా నీకు అంత పొగురు, నేనే కదా మీ మదర్ని, నాతో మాట్లాడుకున్నా ఇంకెలా ఎన్ని రోజులు ఉండాలనుకుంటున్నావు అని చెప్పేసరికి, అయితే సరే ఇక్కడ ఏ వస్తువులు లేకున్నప్పుడు ఇంకా నేను ఉండడం ఎందుకని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా తనకనేది దగ్గొచ్చి అలాగే చాలా వేడిగా అనిపిస్తూ ఉంటుంది. అది చూసిన హీరో అంటే మీరు కావాలని నన్ను డ్రగ్ ఇవ్వడానికి ఇక్కడికి పిలుచుకొచ్చారు కదా అని చెప్తే, అవును నీకు అసలు హీరోయిన్ సెట్ కాదు, వాళ్ళ సిస్టర్ నీకు చాలా మంచిగా సెట్ అవుతుంది, అందుకే ఇలా ప్లాన్ చేస్తానని చెప్పేసరికి అప్పుడే అక్కడికి వాళ్ళ సిస్టర్ వచ్చి, నేను నీకు హెల్ప్ చేస్తాను పదా, నీ హీరోయిన్ అనేది లోపలికి లాక్కొని వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో వాళ్ళ మదర్ ఏమో అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయేసరికి హీరో ఏమో కోపంగా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని తిడుతూ హీరోయిన్కి అనేది ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ చేసి తను మాట్లాడదాం అనుకునేసరికి అసలు తనకు మాట్లాడే ఓపిక కూడా ఉండదు. మరోవైపు మీ హీరోయిన్ ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే తను ఎక్కడున్నాడో కూడా తెలుసుకోకుండా, ఇప్పుడు అర్థమైపోయిందని నా వాల్యూ గురించి, అందుకనే ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేసావు, అయినా సరే నేను అసలు పార్టీ కాటికి కూడా రానని చెప్పి మళ్ళీ హీరో మాటలు వినిపించకపోయేసరికి అలా అంటున్నా కానీ అసలు ఇలాంటి రెస్పాండ్ వినిపించదు. అప్పుడే అక్కడున్న వాళ్ళ సిస్టర్ ఏమో హీరో తోటి మాట్లాడుతా, అసలు నీకు మా సిస్టర్ సెట్ గా తెలుసా, తనంత చెడ్డదే ఉండదని చెప్తూ ఉంటే హీరో అతి కష్టంగా రూమ్ నెంబర్ అనేది తనకి సెండ్ చేస్తుంటాడు. అది అర్థం చేసుకున్న హీరోని వెంటనే తను అనేది పరిగెత్తుకుంటూ వెళ్తున్న హీరో వాళ్ళ గ్రాండ్ మాకు ఫోన్ చేసి, గ్రాండ్ మా హీరో చాలా డేంజర్ లో ఉన్నాడు మీరు కూడా రండి అని తను అనేది లొకేషన్ పంపిస్తుంది. అక్కడికి వెళ్ళేసరికి అక్కడికి హీరో వాళ్ళ మదర్ అలాగే హీరో వాళ్ళ మదర్ అసిస్టెంట్ ఇద్దరు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. అది చూసిన హీరో, నిజంగా మీరు కన్న తల్లైనా ఎవరైనా కొడుక్కి డ్రగ్ ఇచ్చి ఇలా లోపలికి పంపించేస్తారా, మీలాంటి తల్లి ఉన్నవి ఒకటే లేకపోయినా ఒకటే, అందుకే తను నిన్న ఎప్పటికీ కూడా తల్లిగా ఒప్పుకోలేదని చెప్పి వెంటనే హీరోయిన్ హీరో వాళ్ళ మదర్ని కొట్టి అలాగే అసిస్టెంట్ని కూడా చాలా గట్టిగా కొరికేసి వెంటనే రూమ్ కార్డ్ తీసుకొని లోపలికి అనేది పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అక్కడున్న సీన్ చూసిన వెంటనే హీరోయిన్ చాలా గట్టిగా అరిచేస్తుంది. మరోవైపు వాళ్ళ సిస్టర్ హీరోని ఎంత సెడ్యూస్ చేయాలనుకున్న తన వల్ల అస్సలు కాదు, హీరో తన్ని తిడుతూనే ఉండిపోతాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ వచ్చి జుట్టు పట్టుకొని తను అనేది ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తుంది, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోని. తర్వాత అమ్మయ్య కొంచెంలో తప్పించుకున్న తర్వాత ఇవన్నీ కూడా హీరో నా పైన నెట్టేసేవాడని చెప్తూ తిట్టుకుంటూ ఉంటే అక్కడికి హీరో వెనుక నుంచి వచ్చి గట్టిగా హక్ చేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఫస్ట్ చేసిన తప్పే నా వల్ల చాలు, మళ్ళీ ఇలాంటి పని చేయాలనుకోవట్లేదని హీరోని దూరంగా నెట్టేద్దాం అనుకుంటూ ఉంటాయి. హీరోయిన్ కూడా ఆ డ్రగ్ ప్రభావం అనేది ఎక్కిస్తుంది. మరోవైపు వాళ్ళు బయట వెయిట్ చేస్తూ ఉండేసరికి అక్కడికి హీరో వాళ్ళ గ్రాండ్ మా వచ్చేసి, నువ్వు ఇలాంటి దాన్ని అసలు అనుకోలేదు, తల్లి అయితే ఇలానే చేసేదని అంటూ ఉంటే, అవును నేను తన తల్లిని కాబట్టి తనకి ఏది మంచి ఏది చెడు ఇలా ఆలోచిస్తూ చేస్తున్నానంటే హీరో వాళ్ళ గ్రాండ్ మా ఏమో కోపంగా తనకి సంబంధించినటువన్నీ కూడా క్యాన్సిల్ చేయమని చెప్తారు. అలా 1 అవర్ తర్వాత హీరో అలాగే హీరోయిన్కి మెలకు వచ్చి ఏం జరిగిందని చెప్తూ ఉండేసరికి హీరో ఇవంతా జరిగినా కూడా సరే అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తూ వెంటనే ఒక తంతుంది. అలా బెడ్ పై నుంచి కింద పడిపోయేసరికి ఎందుకు ఇలా చేస్తున్నావు అని అంటూ ఉండేసరికి, నీకు ఖచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి కదా ఇలా మాట్లాడడానికి, అలాగే అందులో నేను లేనని నిజం ప్రూవ్ చేస్తే నువ్వేమనుకుంటావు అని చెప్పేసరికి, అవునా సరే అయితే నిజం ప్రూవ్ చేస్తే నేను వెంటనే మోకాళ్ళ పైన కూర్చొని నీకు సారీ చెప్తాననేసరికి, అవునా సరే అయితే ఇదే మాట మీద నిలబడాలని చెప్పేసరికి హీరో నిజంగానే ఇదే మాట మీదే ఉంటాను, అయితే సరే నువ్వు ఫస్ట్ అయితే నిజం ప్రూవ్ చేయని చెప్పేసరికి మన హీరోయిన్ ఏమో తన ఫోన్ తీసుకుని హీరోకి కొన్ని ఫొటోస్ అనేది సెండ్ చేస్తుంది. అది చూసి హీరో ఏం చేస్తున్నావు అంటే, ఫస్ట్ నీ ఫోన్ ఓపెన్ చేసి చూడు నీకే అర్థమవుతుందని చెప్పేసరికి ఒకసారిగా మన హీరో ఫోన్ అనేది ఓపెన్ చేస్తాడు. అందులోనే వాళ్ళ సిస్టర్ అలాగే వాళ్ళ సిస్టర్ పేరు ఉండడంతో వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి, ప్లీజ్ నన్ను క్షమించవే, ఇంకెప్పుడు కూడా నీ పైన అర్థం చేసుకుని అని చెప్పేసరికి, నువ్వు ఫస్ట్ ఏం చెప్పావు ఆ మాట పైన ఉండని చెప్తే, ఎలాగైతే నేను సారీ అయితే చెప్తున్నాను కదా, ఇప్పుడు నేను పూర్తిగా కంప్లీట్గా నమ్ముతున్నాను, ఇంకెప్పుడు కూడా నీ పైన డౌట్ పడనని చెప్పేసరికి, అయినా సరే నీలాంటి వాడంటే నాకు అసలు ఇష్టం లేదని చెప్తూ ఉండేసరికి, ఆయన నేను నిన్ను ఎలా వదిలిపెడతాను చెప్పు, నువ్వంటే చాలా ఇష్టం, కానీ ఇలా వెళ్ళావని తెలిసి కోపంగా ఉండేవాడిని తప్ప అంతకు మించి ఇంకేం లేదని చెప్పి పద అని చెప్పి మళ్ళీ హీరోయిన్ తోట నేను చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. అలా చాలా సేపు తర్వాత అక్కడికి హీరో అలాగే
అలాగే హీరోయిన్ వస్తున్నారని చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా వెయిట్ చేస్తూ ఉంటుంది. అలాగే హీరోయిన్ కి స్పెషల్ గా సూప్ చేయడంతో గ్రాండ్ మా ఇదేమన్నా మంచినా, నేనే కదా నీ మనవాడిని ఇలా ఎలా చేస్తావని చెప్తే ఫస్ట్ మూసుకొని తాగరా అని హీరోయిన్ అనేది తిడుతుంది. తర్వాత హీరోయిన్ తాగుతూ ఉంటే మీతో కొంచెం మాట్లాడాలి, అలాగే మీ ఇద్దరి గురించి అని చెప్తూ ఉండేసరికి ఒక్కసారిగా హీరోయిన్ ఉలికిపడి గ్రాండ్ మా నేను పిల్లల్ని చూస్తానని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. హీరో కూడా వెళ్ళిపోతూ ఉంటే హీరోని పిలిచి నువ్వు ఈ హీరోని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా లేదా అని చెప్పేసరికి అవును గ్రాండ్ మా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తా. అయితే సరే ఆ రోజు ఎలాగో పార్టీ క్యాన్సిల్ అయింది కాబట్టి నెక్స్ట్ డే పార్టీ అరేంజ్ చేస్తున్నాను, అందులో మీ ఇద్దరు పెళ్లి చేసుకుని వచ్చేయండి అని చెప్పేసరికి వాళ్ళిద్దరు కూడా మ్యారేజ్ సర్టిఫికేట్స్ తీసుకొని అక్కడికి డైరెక్ట్గా వాళ్ళ గ్రాండ్ మాక్ అనేది చూపిస్తారు. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే ఇంత త్వరగా వచ్చినందుకు అని చెప్తూ ఉండేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా హీరోయిన్ పరిచయం చేస్తారు. అలా హీరోయిన్ కూడా చాలా అందంగా ఉందని అందరు కూడా అంటూ ఉంటే ఒక్కసారిగా వాళ్ళ ఫ్యామిలీని అనేది అడుగుతారు. వాళ్ళ ఫ్యామిలీ చాలా తక్కువ అని తెలుసుకొని ఇలాంటి అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ఇలాంటి రిచ్ ఫ్యామిలీస్ అని చెప్తే హీరో ఉండి ఫ్యామిలీకి సంబంధించింది కాదు, తను చాలా టాలెంటెడ్, అలాగే అన్ని మార్క్స్ అలాగే ప్రతి స్కూల్లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నా వైఫ్ చాలా మంచిదని చెప్తూ ఇంతకంటే నాకు ఎక్కువేం కావాలని అందరికీ కూడా చెప్తూ ఉండేసరికి హీరోయిన్ కూడా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అలా అందరికీ కూడా ఇంకెక్కువ మాట్లాడడం ఇష్టం లేక హీరోయిన్ అనేది యాక్సెప్ట్ చేసేస్తారు. తర్వాత మిగతా వాళ్ళంతా కూడా ఈ పార్టీని ఎంజాయ్ చేయమని గ్రాండ్ మా చెప్పేసరికి ఒక్కసారిగా అక్కడికి హీరో వాళ్ళ మదర్ అనేది వస్తుంది. తను అసలు మంచిదే కాదు, తను విలేజ్ లో ఉంది కదా, అసలు తను ఎవరు కూడా పట్టించుకోకున్నప్పుడు విలేజ్ లో తను ఎలా సర్వైవ్ అయ్యింది, అలాగే ఎలా చదువుకునింది చెప్పనేసరికి హీరో నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అని చెప్తే అవును తను విలేజ్ లో అయితే పెరిగింది కానీ చాలా మందితో ఆల్రెడీ స్పెండ్ చేసింది, అలాగే ఆ పిల్లలు కూడా నీ పిల్లలు కాదని చెప్పేసరికి హీరోయిన్ కోపం వచ్చి వెంటనే హీరో వాళ్ళ మదర్ అనేది కొడుతుంది. మీరు కూడా ఒక తల్లే కదా, ఎవరైనా ఇలా మాట్లాడగలరని చెప్పేసరికి నేను మాట్లాడిన దాంట్లో తప్పే ఉందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఎవిడెన్స్ చూపించండి అప్పుడే మాట్లాడండి అని చెప్తూ ఉండేసరికి ఎవిడెన్స్ లేకపోతే ఏంటంటే అని తిడుతూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మాకు ఒక్కసారిగా బాగా పెయిన్ వచ్చేస్తూ ఉంటుంది. అది చూసి హీరోయిన్ మొత్తం నేనే హ్యాండిల్ చేయాలని ప్లీజ్ అండి మీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే మాట్లాడండి లేకపోతే లేదు, నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తానని చెప్పేసరికి హీరో వాళ్ళ మదర్ అనేది కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. కానీ హీరో అస్సలు ఎందులో ఇన్వాల్వ్ అయిపోడు. అలాగే నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా మాట్లాడుతావు, నేను హీరో వాళ్ళ మదర్ అని చెప్తే హీరో నిన్ను యాక్సెప్ట్ చేయకపోవడానికి కూడా ఇందుకే కారణం తెలుసా, నీలాంటి వాళ్ళ కోసం అని అంటూ ఉండేసరికి అక్కడే ఒకసారిగా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది వస్తుంది. అలా వాళ్ళ సిస్టర్ ఏమో అక్కడున్న ఫొటోస్ అన్ని కూడా పాడేసేసరికి ఆ ఫొటోస్ చూసిన మిగతా వాళ్ళంతా కూడా తను నిజంగానే ఇలాంటి పని చేస్తుందా ఏంటని చెప్తే హీరోయిన్ ఏమో ఆ ఫొటోస్ అన్ని కూడా ఫేక్, అలాంటప్పుడు నేను ఎలా నమ్ముతాను, ఈ ఫొటోస్ కూడా తీసి నేను పోలీసులకి పంపించేస్తానని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో అయితే సరే మీరు ఈ ఫొటోస్ నమ్మకపోతే నా దగ్గర ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఇంకొకటి కూడా ఉందని వాళ్ళ సిస్టర్ ఏమో హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఇప్పుడు నీ రిప్యుటేషన్ మొత్తం కూడా పోతుంది, ఏం చేస్తావో చూడండి, తన దగ్గర ఉన్న మళ్ళీ కొన్ని ఫొటోస్ అనేది పంపిస్తుంది. అవన్నీ కూడా హీరోయిన్ వాళ్ళ సిస్టర్ స్పెండ్ చేసి ఉంటుంది. అలా స్పెండ్ చేసిన ఫొటోస్ అన్ని కూడా తను అనేది మార్ఫింగ్ చేసి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా చూపిస్తూ ఉంటుంది. కానీ హీరో ఏమో ఆ ఫొటోస్ నమ్మాడు. అప్పుడే అక్కడికి హీరోయిన్ ని చిన్నప్పటి నుంచి చూసుకున్న విలేజ్ చీఫ్ అనేది తీసుకొచ్చి నీ వైఫ్ బతకాలంటే ఖచ్చితంగా హీరోయిన్ కి ఆపోజిట్ గానే చెప్పాలి లేకపోతే అసలు ఉండవని చెప్తే ఆ చీఫ్ ఏమో హీరోయిన్ కి అసలు అలా చెప్పలేక తనుండి హీరోయిన్ చాలా మంచిది, తను చాలా కష్టపడి చదివేది, అందరి ఇంట్లో కూడా చాలా మంచిగా ఉండేది, నేను అసలు తనకి ఎలా రాంగో చెప్పగలను, నా వైఫ్ కనుక బతికున్నా కానీ సరే నన్ను అసలు ఒప్పుకోదు, హీరోయిన్ కి ఇలా చెప్పానని అంటూ ఉండేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో అక్కడున్న విలేజ్ చీఫ్ అనేది కొడుతుంది. అది చూసిన హీరోయిన్ కోపంగా అంటే ఇదంతా మీరు కావాలని చేశారు కదా, విలేజ్ చీఫ్ ని కూడా అడ్డం పెట్టుకుని మీలాంటి వాళ్ళకి ఒక మంచి గుణపాఠం చెప్పకుండా ఎలా ఉంటాను పద అని చెప్పి వాళ్ళని అనేది రూమ్ లేకనే తీసుకొని వెళ్ళిపోతుంది. అది చూసిన హీరో వాళ్ళ మదర్ ఉండి హీరో వైపు తిరిగినా కానీ హీరో అస్సలు పట్టించుకోడు. మిగతా వాళ్ళందరికీ కూడా వాళ్ళ గ్రాండ్ మా ఏమో మీరు పార్టీ ఎంజాయ్ చేయండి అని చెప్తే హీరోయిన్ వాళ్ళందరినీ కూడా బాగా చిత్తగొట్టు బయటకు తీసుకొస్తుంది. ఆల్రెడీ అక్కడ పోలీసులు ఉండేసరికి హీరో వాళ్ళ మదర్ ఉండి మమ్మల్ని చాలా బాగా కొట్టింది, తన్ని పోలీస్ స్టేషన్ తీసుకోనమని చెప్తే ఎవరైనా చూసారా ఏంటి, ప్రూఫ్స్ చూపించని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మేము అసలు ఏం చూడలేదని చెప్తారు. అలా వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి జైలుకి అనేది తీసుకొని వెళ్ళిపోతారు. అది చూసిన హీరో హ్యాపీగా ఫీల్ అయ్యి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నిజంగా నువ్వు చాలా స్ట్రాంగ్ తెలుసు, నువ్వు చాలా గ్రేట్ అని చెప్తూ ఉండేసరికి వాళ్ళ స్టెప్ సిస్టర్ ఏమో నిన్ను అంత ఈజీగా వదిలిపెట్టడని చెప్తారు. హీరోయిన్ ఏమో వాళ్ళకి బాయ్ చెప్తూ చాలా బాగా నవ్వుతూ ఉంటుంది. తర్వాత వాళ్ళంతా కూడా హ్యాపీగా కలిసి ఉండిపోయారని ఇది ఒక ఫ్యామిలీ రియూనియన్ అని డ్రింక్ చేయమని చెప్తే మన హీరోయిన్ ఏమో గ్రాండ్ మా నేను కొంచెం డ్రింక్ చేసినా కానీ నా కంట్రోల్లో నేనే ఉండను, ఎలా మాట్లాడతానో నాకే తెలీదు, మళ్ళీ తర్వాత మీరు నన్ను చూసి నవ్వుకుంటూ ఉంటారని చెప్పి
చెప్పేసరికి హీరో ఉండి అవును నాకు తెలుసు కదా నువ్వు ఎలా చేస్తావు అని చెప్పి పర్లేదులే మనం ఈరోజు ఫ్యామిలీ కాబట్టి నువ్వు ఎలా చేసినా కానీ మేము నిన్ను అసలు ఏమీ కూడా అనమని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒక పెగ్గి తాగేస్తుంది. అలా తాగేసరికి తను స్పృహ లేకుండా పడిపోతే హీరో వాళ్ళ గ్రాండ్మ ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. అది చూసిన హీరో ఉండి గ్రాండ్మ నేను తన్ని లోపలికి తీసుకొని వెళ్తానని చెప్పి లిఫ్ట్ చేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఒక్కసారిగా హీరోయిన్ అనేది కింద పడేస్తుంది. అలా కింద పడేసి తనే ఏడుస్తూ నాకు కావాల్సిన వస్తువు నువ్వు తీసుకున్నావు తెలుసా, అది నాకు ఇచ్చేసేయ్ లేకపోతే నేను అసలు ఇక్కడ నుంచి వెళ్ళిపోనని చెప్తూ ఉండేసరికి వాళ్ళ గ్రాండ్మ ఏమో నవ్వుతూ ఉంటుంది. అలాగే హీరోయిన్ కొట్టి నువ్వు ఇవ్వకపోతే నేను గ్రాండ్మ కంప్లైంట్ చేస్తానని గ్రాండ్మ చూడు తను తీసేసుకున్నాను నా వస్తువు అని చెప్పేసరికి హీరో ఉండి అవును నేను తీసుకున్నాను అలాగే సరే అయితే నీకు చూపిస్తాను చూడండి పాపం హీరో బాడీ మొత్తం చూపిస్తాను. హీరోయిన్ కూడా ఇదే అని హీరో బాడీని అటాచ్ చేసి కిస్ చేస్తూ ఉంటుంది. ఇలా హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ అనేది కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.